నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఆమన్గల్ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ బీసీ కమిషన్. 30 పడకల ఆసుపత్రిని పిహెచ్సిగా మార్చడం ఏంటంటూ ఫైర్. నిర్మల్లో బాలల కోసం సహాయవాణి వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన పోలీస్ అధికారి. తొర్తి సర్పంచ్ నవీన్ ఔదార్యం. కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందజేత. నాణ్యత లేకుండానే పనులు, పరిగి రహదారులు మరీ అధ్వానం. నిరాడంబరంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. కోవిడ్ నేపథ్యంలో దిలావర్పూర్ ఆలయంలో నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి సందర్శించారు. ఈ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు ఎందుకు చేయటం లేదంటూ నిలదీశారు. వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. సిబ్బంది పనిచేస్తున్నారా అంటూ గర్జించారు. 30 పడకల ఆసుపత్రిని పిహెచ్సిగా మార్చడం ఏమిటంటూ మండిపడ్డారు. కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రికి ఎవరు వస్తారని అడిగారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమలరావు, డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, బీజేపీ నేతలు నరసింహ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆయన సంబంధించిన వాళ్ళకే పోతాం. ఆయన సంబంధించిన వాళ్ళకే పోతాం. చేసుకోవాలి కదా. స్పెషల్ రాజ్యమా ఇట్లా జేసీ గారు వచ్చిండు, ఇన్వైట్ చేసిండు. కోవిడ్ విపత్తు నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో బాలల సహాయవాణి అందుబాటులోకి వచ్చింది. బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నిర్మల్ డివిజన్ పోలీస్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ వాల్ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల తల్లిదండ్రులు ఎవరైనా కరోనా బారిన పడితే వారి బాగోగులు చూసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు స్వదేశ్, అనిల్, శ్రీలత, బాలల సంరక్షణ సభ్యులు నరేందర్, చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త గంగాధర్ పాల్గొన్నారు. రెండు హోమ్లలో ఆ పిల్లల్ని పెట్టి మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తారు. అంతేకాకుండా ఎవరైనా పూర్ ఉండి ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో వాళ్ళకి కూలి పనులు అవి దొరకకుంటే కూడా ఆ పిల్లలకు పోషణ భారం అయితే ఆ తల్లిదండ్రులకు కొన్ని నిత్యావసర సరుకులు ఇచ్చి కూడా మన విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆదుకుంటుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి 100కు. అట్లాంటి పిల్లలు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు సంరక్షణ మరియు పోషకాహారం మరియు ఆదరణ కావాల్సిన పిల్లల్ని 1098కి కాల్ చేసినా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళకు ఫెసిలిటేట్ చేయడానికి అవకాశం ఉంది సార్. మరి ఈరోజు ఈ పోస్టర్స్ రిలీజ్ చేసి అందరికీ ఈ విషయం తెలియాలని చెప్పేసి మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ మరియు ఎల్సిపిఓ, డిసిపిఓ యూనిట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి మేము రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలు, బాలల సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు, వారికి వసతి, రక్షణ, సంరక్షణ కల్పించే నిమిత్తం ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం. ఆపదలో ఉండి రక్షణ, సంరక్షణ అవసరమైన బాలబాలికలు 1098 చైల్డ్ లైన్కు 24 అవర్స్ ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేయవచ్చును. తెలంగాణ ప్రభుత్వము మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ విపత్తులో బాలల సహాయవాణి నెంబర్ 04023733665 ఈ నెంబర్ కూడా ఉంటుంది, ఫోన్ నెంబర్. మీకు ఎలాంటి బాలలకు ప్రాబ్లం వచ్చినా మీరు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకుపోయి
మన రక్షణ లైన్ ఫోన్ కూడా చేయవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా బాల్య వివాహాల గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ 1098కి ఫోన్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాల్య వివాహాలు ఎండాకాలంలో బాల్య వివాహాలు గప్చిప్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ గోల్డ్గూడలో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ కొన్ని అంటే ఎడ్యుకేటెడ్గా అంటే అభివృద్ధి చెందగా ఉన్న గ్రామాల్లో ఈ సమస్య ఉన్నది. అటువంటి సమస్య ఎవరు దృష్టిగా వస్తే 1098కి ఫోన్ చేస్తే ఈ బ్రాంచ్ మన బాలికల సంరక్షణ ప్రొటెక్షన్ విభాగం వీళ్ళు అక్కడికి వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తారు. కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగం. ఇందులో విమెన్ అండ్ చైల్డ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏం చేసిందంటే కోవిడ్ నేపథ్యంలో బాలల్ని రక్షించాలని చెప్పేసి బాల్య వివాహాలు జరగకుండా పేదరికంలో ఉన్న కుటుంబాలు అదొకటి. అంతేకాకుండా తల్లిదండ్రులకు కోవిడ్ వస్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు తల్లిదండ్రులు క్వారంటైన్లో ఉంటే పిల్లల్ని సంరక్షణ చూసుకోవడానికి ట్రాన్సిట్ హోమ్లు అని చెప్పేసి ఒకటి గర్ల్స్ కోటి ఒకటి. కరోనా తీవ్రత నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా తొట్టి సర్పంచ్ నవీన్ చొరవ తీసుకున్నారు. సొంత డబ్బు వెచ్చించి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ తాహిర్ ఖాన్, వైస్ ఎంపీపీ లావణ్య, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది సేవలు మరువలేనివంటూ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు, నర్సులు, సిబ్బంది చాలా చక్కని సేవలు అందిస్తున్నారన్నారు. జిల్లాలోని మొదటిసారిగా కోవిడ్ బాధితురాలకి కాన్పు చేసిన ఘనత బైంసా ఏరియా ఆసుపత్రికి దక్కిందన్నారు. అలాగే ఇటీవల ఒక కుటుంబంలో అందరికీ కోవిడ్ సోకగా తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి స్థితిలో 10 రోజుల పాటు బైంసా ఆసుపత్రి నర్సు తన చనుబాలు పట్టి బిడ్డను కాపాడడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రైమరీగా స్టెబిలైజ్ చేయడం. మైసన్న తీస్తారు కదా. చూస్తున్నాం ఇప్పుడు ఎందరో పేషెంట్స్ గ్రామం నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నాం. ఇంకా డౌట్ ట్రీట్మెంట్ తీసుకుంటా భగవంతుడు మరి లాస్ట్ వరకు ఎందరో మంది చనిపోతున్నారు. ఇటువంటి సమయంలో మన ప్రభుత్వ బైంసా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, సిస్టర్స్, ప్రత్యేకంగా ఈ కరోనా రోగికి ఎవరైతే ఉన్నారో వారికి హృదయపూర్వక వందనాలు. మీ సేవలు తప్పక ప్రభుత్వం గుర్తిస్తుంది. చేసిన సేవలు ముఖ్యంగా ఉన్న దాంట్లో 60% కూడా పడ్డారు. అయినా భగవంతుని దయ వల్ల మీరంతా కూడా మంచి సేఫ్ అయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ చిన్న పాపకు 3 నెలల పాపకు డాక్టర్ గారు వారి తరఫున నర్సులు చాలా కష్టపడి వారికి స్వయంగా 15 రోజులు ఆ పాపను నర్సుగా వారికి వాళ్ళు పిలిచి మీరు వారిని పంపించారు. ఇది చాలా రేర్ ఎగ్జాంపుల్. మరి ఇటువంటి కొన్ని దగ్గర వేరే ఇళ్లలో ఊళ్ళలో ఇవన్నీ జరుగుతుంటాయి.
హాస్పిటల్లో మరి మీరు సిస్టర్గా ఉండి వారికి హెల్ప్ చేయడం, 10 రోజులు వాళ్ళు పాలించి వారికి బతికేయడం అంటే చాలా రేర్ కేసు. ఇప్పటివరకు కూడా ఇక్కడ చూసింది హాస్పిటల్ నర్సెస్, సిస్టర్స్ అట్లా చేసింది ఎక్కడ చూడలేదు. చాలా దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ దృష్టిని కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ సూపరింటెండెంట్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, వాళ్ళతో పాటు అనిల్ గారు ఎవరైతే ఇక్కడ ఈ విషయంలో చూస్తున్నారో డాక్టర్స్ అందరూ ధన్యవాదాలు. అదేవిధంగా మేడం గారు గుర్తు తెలియని వ్యక్తులు 2 పూరిపాకలకు నిప్పంటించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బామని గ్రామంలో జరిగింది. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వచ్చిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామంటూ భరోసానిచ్చారు. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డ్రైనేజ్ కోసం తవ్విన గుంతలో పడింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం రాత్రి 10 గంటల సమయంలో అంబర్పేట నుంచి శివం రోడ్డు దిశగా వెళ్తోంది. ఇదే మార్గంలో మురుగునీటి పైప్ లైన్ల ఏర్పాటు కోసం రహదారి తవ్వి ఉంది. అక్కడి మట్టి రాళ్లు ఉన్నాయి. అంతే వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. हो गए, प्रॉब्लम क्यों हुआ? रोड पूरा खराब है। तो कितने जन था अंदर? अंदर हम थे 3 5 जन। किसी को इंजर हुआ? ఆదిలాబాద్ కేంద్రంగా పనిచేసే బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ వాంకిడి ఘాట్ వద్ద కోతులకు పండ్లు నీరు అందజేసింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీల్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా మనుషులే ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జంతువుల పరిస్థితి ఏమిటని అన్నారు. ఈ నేపథ్యంలోనే తమ సంస్థ ఆధ్వర్యంలో వానరాలకు తర్బూజా పండ్లు మంచినీరు అందజేశామన్నారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారులు సాబీర్ అహ్మద్, కలీం, ప్రధాన కార్యదర్శి అర్బాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో అబాకులతో పాటు ప్రయాణికులకు 14 రోజులుగా ఆహారం అందజేస్తున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు నిఖిల్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, సభ్యులు అరవింద్, దత్తు, ప్రీతం, నవీన్, తేజ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ డైలీ 2 times మన యువ నేస్తం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఆహారం పంపిణీ చేయబడుతుంది. యువ నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కూలీలకు, పేదవారికి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, రామ్లీలా మైదాన్ ప్రతి చోట్ల భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 14వ రోజు. ఇలా ఎన్ని రోజులు లాక్డౌన్ నడుస్తుందో అన్ని రోజులు మేము పెడతా పోతాం. మినరల్ ఫండ్ ద్వారా వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి సబితా తెలిపారు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ సమావేశం నగరంలోని మంత్రి కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ 2017 నుంచి వికారాబాద్ జిల్లాలో 62 కోట్ల మేర పనులు జరిగాయన్నారు. పరిగి స్టేడియం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, కోడంగల్, పరిగి, తాండూరు శాసనసభ్యులు ఆనందయ్య, యాదయ్య, నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగుతున్న పనుల్లో ఎంతమాత్రం నాణ్యత లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక కోర్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు శ్రీనివాస్ నగర్ కాలనీ వాగు వరకు జరుగుతున్న రోడ్డు పనులు అధ్వానంగా ఉన్నాయంటున్నారు. ఇందువల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. ఈ పనులను వెంటనే ఆపాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షులు కృష్ణ, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ అధికారులను కోరారు. మన ఇన్ఫెక్షన్కి వస్తే ఎక్కడెక్కడ మార్కు పెట్టిపోయారు వాళ్ళు, అక్కడనే వాళ్ళు చూసి వాళ్ళు రిపోర్ట్ తీసుకుర్రు. దాంతోపాటు ఇక్కడ మన కోర్టు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ రోడ్డు స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఇది ముందే ఆయన కాంట్రాక్టర్ అరవింద్ రెడ్డి అనే కాంట్రాక్టర్ 100 రూపాయల చొప్పున మట్టి అమ్ముకున్నాడు. మట్టి అమ్ముకుని తర్వాత అడ్డం వచ్చిన కంకర వేసిండు. ఏదేదో వేసి మళ్ళీ ఎక్కడంటే దాదాపు ఒక 20 యాక్సిడెంట్లు జరిగింటాయి. ఈ రోడ్డు మీద ఒక 10-15 బండ్లు దిగబడి ఉంటాయి. అసలు నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నాకు వచ్చిందే రోడ్ అన్నట్టుగా అసలు ఆయన కాంట్రాక్టరే కాదు, ఇష్టం వచ్చినట్టు రోడ్ వేసిండు. ఎన్నో బండ్లు దిగబడ్డాయి. దాంతోపాటు ఇప్పుడు వెహికల్స్ వస్తే ఒక్కొక్క వెహికల్ వచ్చి దాని వెంట ఒక కిలో మట్టి చేస్తున్నది. దానివల్ల పరిగి పట్టణ ప్రజల ఇళ్లకు వెళ్ళి కాకుంది. అసలు ఈ సిమెంట్ అసలు వాడవద్దు, అసలు సిమెంట్ కాదు ఇది. ప్రజాధనము దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టు అరవిందర్ రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ నిధులతోటి దాదాపు 11 కోట్ల రూపాయలతోటి పరిగి పట్టణంలో ఈ యొక్క రోడ్ల నిర్మాణం చెప్పడం జరిగినది. ఈ రోడ్లకు ఇటువంటి సిమెంటు నాట్ ఫర్ సెల్ అనేటువంటి సిమెంటును వాడుతూ మరి ఎంత నాణ్యత లేకుండా పనిచేస్తూ ఉన్నారో ఒక్కసారి అధికారులు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలాసార్లు చెప్పడం జరిగినది, అయ్యా ప్రజాధనము దుర్వినియోగం అవుతూ ఉన్నది, ఈ రోడ్లపైన దుమ్ము లేచిపోతూ ఉన్నది, ఈ రోడ్లు మొత్తము దుమ్ముతోటి మరి రోడ్లు వేస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా నా కంకరలో కానీ మరి వాళ్ళు చేసే పనులను కానీ ఎక్కడ కూడా నాణ్యత లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పడం జరిగినది. ఇంత పెద్ద పని జరుగుతున్నప్పుడు కానీ 1-2 లక్షల వర్క్ చేస్తేనే ఏఈలు కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ పని దగ్గర ఉండి చూస్తారు.
మరి ఈరోజు కోట్ల రూపాయలటువంటి కాంట్రాక్ట్ పని జరుగుతూ ఉంటే ఈరోజు ఒక ఏఈ ఉండటం లేదు, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండట్లేదు, ఒక డిఈ గారు రావడం లేదు, ఈఈ గారు రావడం లేదు. అసలు ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటే ఎంత మరి ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంటే ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులకు ఎక్కడ కూడా చూస్తలేరు. ఈరోజు కలెక్టరు స్పందించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా ఇటు విషయం మందు ఫిర్యాదు చేయడం జరిగినది. మరి ఈ పరిధిలో నాణ్యత లేకుండా ఒక 9 నెలల నుంచి పబ్లిక్ ఇబ్బంది గురి చేస్తూ ఈ రోడ్లను పూర్తిగా డస్ట్ తోటి నాణ్యత పూర్తిగా లోపించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లాక్డౌన్ అమలు తీరును సీఐ వెంకటేష్ పర్యవేక్షించారు. పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్, జగిత్యాల బస్టాండ్, సాయిరక్ష బార్, కోరుట్ల బస్టాండ్, ఎస్ఆర్ఆర్ దేవాలయ పరిసర ప్రాంతాలను ఆయన డ్రోన్ ద్వారా వీక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆమన్గల్ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ బీసీ కమిషన్. 30 పడకల ఆసుపత్రిని పీహెచ్సీగా మార్చడం ఏమిటంటూ ఫైర్. నిర్మల్లో బాలల కోసం సహాయవాణి వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన పోలీస్ అధికారి. తొర్తి సర్పంచ్ నవీన్ ఔదార్యం కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందజేత. నాణ్యత లేకుండానే పనులు, పరిగి రహదారులు మరీ అధ్వానం. నిరాడంబరంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. కోవిడ్ నేపథ్యంలో దిలావర్పూర్ ఆలయంలో నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజహితం. నమస్కారం.